తంగలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతూ ఉన్నాయి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏందో మీ దగ్గరకు వచ్చుకొని ముఖాముఖి కలవడం ద్వారా గ్రామ అభివృద్ధికి సహకరించవచ్చనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాను. ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. రేపు పొద్దున 31వ తారీఖు దాకా దివ్యాంగులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, బోధకాలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ, సభ్యత ఉన్న గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటుగా రక్తహీనత ఉన్నటువంటి అనేక మందికి పెన్షన్లు ఉన్నంతలో మొత్తంగా ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇచ్చే కార్యక్రమం. రేషన్ కార్డులు ఎప్పుడు అడిగితే అప్పుడు సర్పంచ్ పైరవో ఎమ్మెల్యే పైరవో లేకుండా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా చేసినాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామంలో అవి ఏ విధంగా జరుగుతున్నాయి చూడడంతో పాటుగా ఈ గ్రామానికి సీసీ రోడ్లు ఇచ్చినాం. ఈ గ్రామ ప్రజలందరూ మీరు జీవిత కాలంలో తంగళ్ళ పేరు రాష్ట్ర స్థాయిలో నిలిచిన విధంగా 200 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడతా ఉన్నాం, చూస్తా ఉన్నారు. ఈ ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా రేపు పొద్దున చదువుకునేటువంటి అవకాశం. అందులో 4 గురుకులాలు వస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 గురుకులాలతో పాటుగా టీచర్లు ఉండడానికి 200 కోట్ల రూపాయలతోటి వేగంగా రాష్ట్రంలో మనమే నెంబర్ 1 ఉండే విధంగా మరి నిర్మాణం అవుతా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. అక్కడ దాని కొరకు విద్యుత్ ఏర్పాటు చేయడానికి 84 లక్షల రూపాయలతోటి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ వేసి అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం. ఆ నుంచి ఇక్కడ తంగలపల్లి నుంచి పత్తిపేట దాకా వాళ్ళు సింగిల్ లైన్ అంటా ఉన్నారు. కానీ పంచాయతీరాజ్ తరఫున మళ్ళీ కోరుతా ఉన్నా, అది డబల్ లైన్ కావాలి. రివిజన్ ఎస్టిమేట్ పంపండి. ఒక సింగిల్ రోడ్తో సంబంధం. ఎందుకంటే రేపు రాకపోను 3-4 వేల మంది విద్యార్థులు అయిన తర్వాత రావడం పోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ వేయలేం. అది 4 లైన్ రోడ్గా మార్చండి. అది 660 లక్షలు 6.5 కోట్ల రూపాయలతోటి ఇలా రోడ్ అంతే 6.5 కోట్ల 6 కోట్ల 60 లక్షల రూపాయలతోటి తంగలపల్లి నుంచి పత్తిపేట దాకా గుడ్డారెడ్డిపల్లి మీద నుంచి రోడ్డు కూడా శాంక్షన్ అయిందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు. తంగలపల్లి అంటే ఒక మంచి గ్రామం. ఈ గ్రామంలో కూడా అందరూ ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి అడుగుతారు. తప్పకుండా ఈ గ్రామంలో ఏమున్నా అభివృద్ధి చేయాలనేతో ఇక్కడికి వచ్చినా కానీ కొన్ని విజ్ఞాపనలు నాయి కూడా కొన్ని ఉన్నాయి. అవి మీ మంచి కొరకే. ఆఫీసర్లు అందరూ వచ్చినారు, కొన్ని విషయాలు చెప్తారు. ఈ ఊరు మొత్తం మండలానికి ఆదర్శంగా ఉండే విధంగా ఆ అంశాలన్నీ కూడా మరి చేయను. ఎందుకంటే వానలు లేవు. ఏ విధంగా పంటలు పండించుకోవాలి, ఏ పంటలు పండించుకుంటే మంచిది, మనం ఏం చేయాలని చెప్తారు. అటు వ్యవసాయ శాఖ అధికారులు, ఇటు ఇంకుడు గుంతలకు సంబంధించి ఆఫీసర్లు, ఆరోగ్యము, విద్య, విద్యుత్, రోడ్లు అన్ని రకాల ఆఫీసర్లు ఉన్నారు. దయచేసి వాళ్ళు చెప్పేటి విని మనం ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధిలోకి చేద్దామో మన అందరం కలిసి చేద్దామనే మాట మనం చేస్తూ